హాయ్ ఫ్రెండ్స్, వర్షం పొద్దున్నుండి చంపేస్తుంది మమ్మల్ని. మట్టి మొత్తం మట్టి అయిపోయినాయి కార్లు. మట్టి వర్షం. పొద్దున్నే కడిగాను ఫ్రెండ్స్, సొప్పేసి నీట్గా కడిగాను. చూసారా ఉరుములు మెరుపులు, చాలా గట్టిగా ఉంది వర్షం. ఇప్పుడే పొద్దున్నుంచి లేదు గట్టిగా, పొద్దున్నుంచి తుప్పరడ్డది. ఇది ఫ్రెండ్స్ డ్రైవర్లు కష్టం ఫ్రెండ్స్. ఇది ఏమైనా వచ్చినా ఎంత పని చేయొచ్చు, కానీ ఇలా వర్షం వచ్చినప్పుడు మటుకి కాళ్ళు కడిగేటప్పుడు ఉంటుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఇబ్బంది. నేను అది 7 కార్లు కడగాలి. మా ఇంట్లో 7 కార్లు ఉంటాయి, ఒకసారి 8 ఉంటాయి. 8, 7 కడగాలి. లేదంటే వాళ్ళకి ఖచ్చితంగా కడగాలి, తప్పదు. పొద్దున్నే కడిగాను కార్లు. నేను వస్తుంది అంత గట్టిగా. చూడండి ఫ్రెండ్స్, అంత గట్టిగా వర్షం వస్తుంది చూడండి. ఇదంతా మట్టి. మామూలు వర్షం అయితే పర్లేదు, మన ఇంటికల్లాగా వర్షం అయితే పర్లేదు. మొత్తం మట్టి ఫ్రెండ్స్. చాలా దారుణంగా మట్టి అయిపోతాయి. పొద్దున్నే మా బుజ్జిగానే పొద్దున్న నీట్గా సొబ్బేసి బట్ట కడిగాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత గట్టిగా వస్తుందో మొత్తం. వర్షం అక్కడ మొత్తం ఉంది, ఇదంతా మట్టి అయిపోయింది నాకు. చూసారు కదా ఫ్రెండ్స్, షెడ్లోకి వెళ్ళాను. అదిగో మొత్తం షెడ్లోకి వెళ్ళిన మట్టి అంతా అయిపోయింది మీద, అంతా అయిపోయింది. పొద్దున్నుంచి ఏమీ లేదు ఫ్రెండ్స్. లైట్గా పొద్దున్న మధ్యాహ్నం లైట్గా చినుకులు పడ్డాయి. ఇప్పుడు అది చూడండి, హ్యాండ్ గురిస్తుంది. చాలా గట్టిగా వస్తుంది వర్షం. ఇది మా ఫేవరెట్ రేక్కాయల చెట్టు. నైట్ ఇక్కడ కోసేస్తాం రేక్కాయలు. కోయిట్లు దొంగతనం చేస్తాం ఇక్కడ రేక్కాయ చెట్టు ఇక్కడ. నేను మా ఫ్రెండ్ రేక్కాయలు తినాలనిపించింది నాకు. నైట్ ఇక్కడికి వచ్చేసి దొంగతనం చేసి తినేస్తాం రేక్కాయలు. ఇదే ఫ్రెండ్స్ మా దువ్వారు. మా కోయిటోళ్ళందరూ ఈ మసీదుగా వస్తారు. పెద్ద మసీదు ఇది, చాలా పెద్దది. డైలీ ఇక్కడ సాయంత్రం 4-4:30కి 1000 మందికి భోజనాలు పంచుతారు ఇక్కడ. ఇదిగో ఇప్పటికీ ఇక్కడ ఉన్నారు చూడండి. ఇటు ఖచ్చితంగా 1000 మందికి ఇదిగో వీళ్ళందరూ భోజనం చేసి, ఇప్పుడు భోజనం చేసుకుంటే వీళ్ళందరూ వర్షం వస్తుంది కదా కారులో కూర్చొని తింటున్నారు. డైలీ నిజంగా వీళ్ళనే కాదు, తలబద్దలోనే కాదు, చాలామంది వస్తారు. అదే బయట హాస్పిటల్ డ్యూటీ చేసేవాళ్ళు వీళ్ళందరూ చాలామంది, బయట డ్యూటీ చేసే వాళ్ళందరూ చాలామంది వస్తారు. ఓన్లీ ముస్లిమ్సే కాదు, మన హిందువుల్లో కూడా, మన డ్రైవర్లు కూడా చాలామంది వస్తారు భోజనం పట్టుకెళ్ళడానికి ఇక్కడ. ఎందుకంటే వీళ్ళు రమదాన్ టైంలో ఖచ్చితంగా డైలీ పంచి పెడతారు. 2 రోజులు రమదాన్ ఉంటుంది, అన్ని రోజులు. మళ్ళీ ఇంకా అక్కడ మసీద్ దగ్గరికి ఫుడ్ కాకుండా మళ్ళీ ఆయిల్ ప్యాకెట్లు, బియ్యం ప్యాకెట్లు అవి కూడా పంచి పెడతారు. నేను వీడియో తీద్దాం అనుకుంటాను, కానీ నాకు అంత టైం ఉండదు. మనకి ఆ ట్రైన్ని మన ఇంట్లో సమోసాలు అవి చెప్పుకుంటాం మనం. సరే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పండు ఫ్రమ్ నర్సాపురం, కోవిడ్ డ్రైవర్. బై ఫ్రెండ్స్.